నేను పెద్దదూల నా కొడుకుని. ఫ్రెండ్స్, ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఆ రాత్రి ఏమి జరిగిందో గుర్తు చేసుకున్నప్పుడల్లా ఇప్పటికీ నాకు నిద్ర సరిగ్గా పట్టదు. నా తాతగారు సాధారణ మనిషి కాదు. ఆయన ప్రవర్తన ఎప్పుడు కొంచెం విచిత్రంగానే ఉండేది. కొన్నిసార్లు ఆయన అకస్మాత్తుగా ఇంటి నుంచి కనిపించకుండా పోయేవారు. 2-3 రోజుల తరువాత మళ్ళీ తిరిగి వచ్చేవారు. కానీ తిరిగి వచ్చినప్పుడు ఆయన చేతులు, కాళ్ళు గాయాలతో, గీతలతో, కొన్నిసార్లు రక్తంతో నిండిపోయి ఉండేవి. మేము అడిగితే ఏమీ కాదు, మీరు పట్టించుకోవద్దు అని చెప్పేవారు. కానీ ఆ మాటల్లో ఎప్పుడూ ఒక రహస్యం దాగి ఉండేది. అయితే ఆయనలో అత్యంత భయంకరమైన విషయం, ఆయన ఆ గదిలోకి ఎవరినీ అనుమతించేవారు కాదు. ఆ తలుపు ఎప్పుడూ తాళం వేసి ఉండేది. ప్రతిరోజు ఆ గదిని ఆయనే శుభ్రం చేసేవారు. ఆ గదిలో ఏముంది అనేది ఎవరికి తెలియదు. ఆ గది లోపల నుంచి వింత శబ్దాలు వినిపించాయి. ఎవరో నిశ్శబ్దంగా మాట్లాడుతున్నట్టు. ఆసక్తితో నేను తలుపు కింద ఉన్న చిన్న గ్యాప్లోంచి లోపల చూశాను. ఆ క్షణం నా శరీరం గడ్డకట్టినట్టయింది. ఆ గదిలో ఎవరూ లేరు, కానీ ఒక నీడ నెమ్మదిగా కదులుతోంది. అచానకగా నలుపు రంగులో ఉన్న రక్తం తలుపు కింద నుంచి బయటికి రావడం ప్రారంభించింది. అది నెమ్మదిగా నా కాళ్ల దగ్గరికి చేరుకుంది. నా గుండె వేగంగా కొట్టుకుంది. భయంతో నేను అక్కడికక్కడే స్పృహ కోల్పోయాను. నాకు మెలకువ వచ్చేసరికి నా అమ్మ చెప్పింది, వేరితో మూర్ఛపోయావు. కానీ నేను నిజం చెప్పబోతే నా తాతగారు నన్ను గట్టిగా ఆపేశారు. ఆయన కళ్ళలో కోపం మరియు భయం రెండూ కనిపించాయి. ఆ గది గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. ఆ మాట నాకు ఇప్పటికీ భయంగా గుర్తుంది. సంవత్సరాలు గడిచిపోయాం. తర్వాత మేము నగరానికి మారిపోయాం. ఆ జ్ఞాపకం నెమ్మదిగా మాయమైంది. కానీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ మా పాత ఇంటికి వెళ్ళాం. ఆ గది ఇంకా అలాగే తాళం వేసి ఉంది. ఆ రాత్రి నేను ఆ తాళాన్ని పగలగొట్టి లోపలికి అడుగుపెట్టాను. ఆ గదిలో గాలి భారంగా, చల్లగా అనిపించింది. చుట్టూ చూశాను. ఎముకలు, నల్ల దారాలు, ఎరుపు బట్టలు, పాత వస్తువులు, భయంకరమైన వాతావరణం, గోడల మీద ఎండిపోయిన రక్తంతో వేసిన గుర్తులు, మధ్యలో ఒక పెయింటింగ్. చీకటి ఆకాశం కింద నది పక్కన ఒంటరిగా ఉన్న ఒక ఇల్లు. ఆ పెయింటింగ్ చూసిన వెంటనే అది సజీవంగా ఉన్నట్టు అనిపించింది. ఏ ఆలోచన లేకుండా దాన్ని హాల్లోకి తీసుకొచ్చాను. ఆ రాత్రి నాకు అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. నేను ఒక చల్లని నదిలో నిలబడి ఉన్నాను. నీరు వేగంగా పెరుగుతోంది. నేను మునిగిపోతున్నాను. ప్రాణం కోసం పోరాడుతూ ఎలాగో బయటికి వచ్చాను. ముందు చూసిన వెంటనే నా గుండె ఆగిపోయినట్టయింది. ఆ పెయింటింగ్లో ఉన్న ఇల్లు నా ముందే ఉంది. నేను నియంత్రణ లేకుండా దాని లోపలికి నడిచాను. చుట్టూ నిశ్శబ్దం. అచానకగా మెట్లపై నుంచి రక్తం కిందికి జారుతోంది. భయంతో నేను పైకి వెళ్ళాను. అది నా తాతగారి గదిలాగే ఉంది. తలుపు తెరిచి ఉంది. లోపల ఒక వృద్ధుడు కూర్చున్నాడు. అతని వెనుక భాగం నా వైపు ఉంది. చల్లని స్వరం, నువ్వు ఆ గదిని తెరవకూడదు. ఆ స్వరం నా తాతగారిదే. అతని తల నెమ్మదిగా తిరగడం ప్రారంభించింది. అతని కళ్ళు ఖాళీగా ఉన్నాయి. ముఖం జీవం లేని శవంలా ఉంది. నేను భయంతో కేక వేశాను. అన్నీ చీకటిగా మారిపోయాయి. మెలకువ వచ్చేసరికి నేను మళ్లీ హాల్లోనే ఉన్నాను. అందరూ నిద్రపోతున్నారు. కానీ నా కాళ్ళు మట్టితో గాయాలతో నిండిపోయాయి. నిజంగా నేను ఎక్కడికో వెళ్ళినట్టే. ఆ పెయింటింగ్ ఇంకా గోడపై ఉంది. తర్వాత రోజు నేను ఆ గదిని ఎప్పటికీ తాళం వేసేశాను. కొంతకాలం తర్వాత నా తాతగారు చీకటి క్రియల్లో పాల్గొనేవారు. చెడు ఆత్మలను పట్టుకుని ఇతరులను రక్షించేవారు. అది ఒక జైలు. ఆ రాత్రి నేను దాన్ని తెరిచినప్పుడు ఏదో బయటకు వచ్చింది. ఇప్పటికీ నేను కళ్ళు మూసుకున్నప్పుడల్లా ఎవరో నన్ను గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి